మురళీరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మురళీరెడ్డి గారు 5 స్థానాల్లో అభ్యర్థులను అయితే ప్రకటించారు. కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పేరు ఎందుకు ప్రకటించలేదు? దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? ఈసారి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఒక ఎంపీ స్థానంలో ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే నాయకుడు ముందు నడిపించాలి కదా. ఎందుకు అంటే ఆల్రెడీ రోజా ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. ఆవిడ అసలు పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ప్రెస్ మీట్ సరే ఆమె ఏం మాట్లాడిందని పక్కన పెడితే ఎందుకని పవన్ కళ్యాణ్ గారి పేరు ఇంకా ఎందుకు ప్రకటించలేదు? ఏమైనా డైలమా ఉందా? రాజు గారికి అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారం. అయితే ఈరోజు మన ఛానల్లోనే నేషనలిస్ట్ హబ్ ఛానల్లోనే గతంలో అనేక పర్యాయాలు డిబేట్లు నిర్వహించడం జరిగింది. ప్రతి డిబేట్లోనూ కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఏదైనా కూడా అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా మిగతావన్నీ కూడా ఏదైతే ఊహాగానాలు లేకపోతే ఎవరి అనాలిసిస్ ఎవరి విశ్లేషణలు మాత్రమే తప్ప అధికారికంగా ఏదైనా వచ్చే వరకు కూడా ఏది కూడా ఒక స్పష్టత రాదు. ఈరోజు దాంట్లో ఒక పాక్షికమైనటువంటి ప్రకటనలు ఈ రోజు మనం చూసాం. ఏదైతే 94 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా 5 స్థానాల్లో జనసేన పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా 24 స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయబోతోంది 3 ఎంపీ స్థానాలతో కలుపుకొని అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రకటించలేదు అంటే దానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవు. ఖచ్చితంగా ప్రకటిస్తారు. ఎన్నికల్లోపు జాబితాలు విడుదల చేయాలి కాబట్టి ముందుగా ఎవరైతే అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఖరారయ్యారో వారికి స్పష్టత ఇచ్చేటువంటి దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో పాటు ఆ అభ్యర్థులను ప్రకటించాలి కాబట్టి వారిని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 మాత్రమే కాదు, ఇప్పుడు ఇంకా 19 నియోజకవర్గాలకి ప్రకటించాల్సి ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నటువంటి విషయాన్ని త్వరలోనే స్పష్టంగా ప్రతి ఒక్కరికి కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తర్వాత జాబితాల్లో ఆ విషయం మీద కూడా స్పష్టత ఇస్తారు. ఓకే, ఎందుకంటే జనరల్గా నాయకుడు ముందుంటారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు, యథావిధిగా కుప్పం ప్రకటించేశారు. జనరల్గా ఇప్పుడు మీకు బలం ఎక్కడుందో ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కదా, మా బలం ఎక్కడ అనేటువంటి ఒక స్పష్టత మీకు పార్టీలో అంతర్గతంగా ఉంటుంది కాబట్టి సాధారణంగా ముందు ప్రకటించడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇంకా ప్రకటించలేకపోవడానికి అఫ్కోర్స్ వీళ్ళు తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎందుకు 24 సీట్లకే పరిమితమయ్యారు అనేటువంటి, అంటే ఇంకా ఏమైనా లిస్టు పూర్తి జాబితా కాదు కాబట్టి ఇంకా ఏమైనా మరికొన్ని సీట్లో పోటీ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఎందుకంటే ఇప్పటికే అసంతృప్తులు 2 వైపులా ఉన్నాయి. అటు జనసేన నుంచి అసంతృప్తులు మనకు అక్కడక్కడ జిల్లాల్లో కనబడుతున్నాయి, ఇటు టీడీపీ నుంచి కూడా కనబడుతున్నాయి. సహజమే. ఇంకేమైనా సీట్లు ఏమైనా ఎక్స్ట్రాగా పోటీ చేసే అవకాశం ఉందా, లేదంటే 24కే పరిమితం అవుతుంది? ప్రస్తుతానికి మాకున్న సమాచారం మేరకు అధిష్టానం తెలియజేసినటువంటి సమాచారం మేరకు 24 సీట్లలో మాత్రమే పోటీ చేస్తున్నారు. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారిని దృష్టిలో పెట్టుకొని ఈ సర్దుబాట్లు జరగడం జరిగింది. మనం ఎక్కువ సీట్లు పోటీ చేయడం అనేది కాదు. ఈ రోజు అధికార పార్టీ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో వారిని గద్దె దించడం, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్రాన్ని కాపాడడం కోసం ఈ పొత్తు అనివార్యమైంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు 10 సార్లు స్పష్టం చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ పొత్తులోకి రావాలని మేము పూర్తిగా ఆశాభావంతో ఉన్నాం, పూర్తిగా నమ్మకంతో కూడా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పటికీ మేము భారతీయ జనతా పార్టీతో ఇప్పటికి పొత్తులోనే ఉన్నాం. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వస్తుందా లేదా అన్నటువంటి విషయం కోసం వేచి చూడడం జరుగుతుంది. అయితే ఈ రోజు కూడా విలేకరుల సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నందునే సీట్లలో కొంత సర్దుబాటు చేసుకోవడం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పకనే వారు చెప్పారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ పొత్తులో ఉంటుంది అన్నటువంటి ఆశాభావానికి మేము వ్యక్తం చేస్తున్నాం. అధికారిక ప్రకటన ఇంకా రావాల్సింది. అయితే అదేవిధంగా మీరు మరొకటి అడిగారు, 24 సీట్లలోనే పోటీ చేస్తారా లేదా భవిష్యత్తులో ఇంకా పోటీ చేస్తారా అవకాశం ఉందని. అవి అక్కడ భవిష్యత్తులో ప్రకటన వచ్చే వరకు కూడా మనం ఇప్పుడు ఏమి చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే విశ్లేషకులుగా కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు విశ్లేషణ చేస్తే బాగుంటుంది, కానీ ఒక పార్టీ స్టాండ్ లో ఉన్నటువంటి మేము ప్రకటనలు చేయనటువంటి విషయాలపైన కామెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మీరు చెప్పారు ఎక్కడ బలం ఉంది అనేటువంటి విషయం. గత ఎన్నికల్లో 7% ఓట్లతో ఉన్నటువంటి జనసేన పార్టీ పంచాయతీ ఎన్నికలు, అదేవిధంగా జడ్పీటీసీ ఎన్నికలు, కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల తర్వాత దాదాపు 21 నుంచి 22% ఓట్ బ్యాంక్ కి చేరుకున్నటువంటి పరిస్థితి మనం గణాంకాల ద్వారా మనం చూసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అవి పోలరైజ్డ్ గా, అంటే రాష్ట్రం అంతా కాకపోయినా కొన్ని బలమైన నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి బలం తప్పనిసరిగా ఉంది. అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరం నుంచి పోటీ చేయడం జరిగింది, అదేవిధంగా గాజువాక నుంచి పోటీ చేయడం జరిగింది. ఈసారి భీమవరం నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది మా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. ఎందుకంటే గతంలో పోటీ చేసినటువంటి నియోజకవర్గం కాబట్టి
అయితే స్పష్టంగా వారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది పూర్తిగా అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన మాత్రం ఆధారపడి ఉంటుందని అయితే మేము చెప్పగలం. ఓకే మురళి గారు, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.